బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు హీరోయిన్లపై తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్కేఎన్ హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తనకి తెలిసొచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇకపై తెలుగు రాని అమ్మాయిలనే ప్రోత్సహిస్తాను అంటూ చెప్పడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎస్కేఎన్ కామెంట్స్. బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవిని ఉద్దేశించే ఎస్కేఎన్ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనాంశంగా మారింది. గతంలో తెలుగు అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు ఎస్కేఎన్. ఇప్పుడు ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో బేబీ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తెలుగు అమ్మాయిల గురించి బన్నీ పాజిటివ్ టాక్ సంబంధించిన అంశం కూడా ప్రస్తుతం చర్చాంశంగా మారింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలంటూ బన్నీ చెప్పుకొచ్చారు. బేబీ హీరోయిన్ వైష్ణవిపై గతంలో బన్నీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్కేఎన్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఎందుకు ఆయన ఇంతలా ఈ కామెంట్స్ చేయడం జరుగుతోంది? ఎందుకంటే ఒక తెలుగు హీరోయిన్ని పెట్టి బేబీ సినిమాని అంత హిట్ కొట్టిన ఎస్కేఎన్ ఎందుకు ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? ఇప్పుడు చేసిన కామెంట్స్ ఎందుకు ఇంత సంచలనంగా మారుతున్నాయి? ఇంతకీ ఆయన అన్న మాటలేంటి? ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఏంటో కూడా చూద్దాం. ముందుగా నిన్న ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందుగా చూద్దాం. తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. నాకు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూసింగ్ చేశారు. త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఇది చూపిస్తారు. నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వటం, నా డైరెక్టర్ అవటం చాలా ఇది. అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ రైట్. అది ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన సంచలనమైన కామెంట్స్. అయితే గతంలో బేబీ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఆ సందర్భంలో తెలుగు అమ్మాయిలని పొగుడుతూ ఆయన ప్రశంసించిన సందర్భం. అప్పుడేమన్నారు చూద్దాం. మళ్ళీ బేబీ సినిమా తీయాలంటే ఒక హీరో కావాలి అని బ్రదర్ ఆనంద్ దగ్గరికి ఫస్ట్ నుంచి నాకు ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్లోకి వచ్చేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను, చెప్పాను, నచ్చింది. విరాజ్కి చెప్పాను, నచ్చింది. నేను 5 సినిమాలు చేస్తే 4 సినిమాల్లో తెలుగు హీరోయిన్నే పెట్టా. ఈ సినిమాకి కూడా తెలుగు అమ్మాయినే పెట్టాలి అనేది ఎందుకంటే నాకు అది అంటే తెలుగు అమ్మాయిలు ఎప్పుడు వెళ్ళి అందరితో కేరళ అమ్మాయిలతో నార్త్ అమ్మాయిలతో పోటీ పడి మేము ఛాన్స్లు ఇవ్వండి, మేము ఎలా చేస్తామని వాళ్ళ గ్రూమింగ్ ఏమీ అంత సూపర్ హై ఉండదు, బట్ వాళ్ళ టైమింగ్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్రూమింగ్ నమ్మరు, టైమింగ్ నమ్ముతారు. వైష్ణవికి ముందు ఒక 5-6 అమ్మాయిలని ఆడిషన్ చేశాక రాజేష్ నేను వైష్ణవి ఆడిషన్ తర్వాత ఇంకా ఆడిషన్స్ ఆపేసాం బికాజ్ వీ గాట్ ద బేబీ. రైట్. అది గతంలో ఎస్కేఎన్ చేసిన కామెంట్స్. మరి ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సంబంధించి తెలుగు అమ్మాయిల అంశాన్ని ప్రస్తావిస్తూ తెలుగు అమ్మాయిలతో మూవీ చేసిన సందర్భానికి సంబంధించి ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ఆ తర్వాత గత కొద్ది గంటల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదే ఈవెంట్లో అంటే బేబీ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో ఇటు బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవిని ఉద్దేశించి బన్నీ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఎస్కేఎన్కి సంబంధించి ట్యాగ్ చేస్తూ కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు బన్నీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అండ్ వైష్ణవి నేను నిజంగా చెప్తున్నా, నేను ఇవాళ ఎస్కేఎన్ గురించి, సాయి రాజేష్ గారి గురించి, మారుతి గారి గురించి, వీళ్ళందరి గురించి వచ్చింది ఒక రీజన్ అయితే, నేను సింగిల్ హ్యాండెడ్గా 50% ఇవాళ నేను వస్తానికి కొంచెం 50% కంటే ఎక్కువ అనుకో, 51% అనుకో, నేను వచ్చింది కేవలం నీకోసం.
ఎందుకంటే వైష్ణవి, నేను అలవైకుంఠపురం సినిమా చేసేప్పుడు నా సిస్టర్ క్యారెక్టర్ వేస్తుంది. పాప నీకు ఇష్టం లేదు అనట్లేదు, నాకేం అభ్యంతరం లేదు, వేస్తుంది. నేను మురళీ శర్మ గారు అందరు రిహర్సల్ చేస్తున్నాం. నేను ఆ టైంలో జస్ట్ చూసా అంతే, నాకు ఎక్కువ నీ మీద ఫోకస్ కానీ ఎక్కువ కానీ ఏం లేదు. నేను చూసా, నాకు ఎక్కువ గుర్తులేదు. నువ్వు బాగా చేసావు, నీట్గా చేస్తున్నావు, అయిపోయింది, ఎంత అయిపోయింది. బట్ నాకు ఒక్క ఫీలింగ్ మాత్రం ఉంది. నాకు ఎప్పుడు నేను ఇవాళ మెయిన్ వస్తానికి ఈ సినిమా గురించి మాట్లాడటానికి రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదని చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే, నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అవార్డ్ ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు, అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళ మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. వెళ్తే మళ్ళా తమిళ అమ్మాయిలు వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, వాళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కొడుతున్నారు, వాళ్ళు స్పీచ్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు తమిళ్లోనే చెప్తున్నారు, కిందకు వస్తున్నారు. ఆఖరికి కన్నడ అమ్మాయిలు కూడా పైకి వెళ్తున్నారు. నేను కన్నడలో కూడా బయట యాక్టర్స్ ఉంటారేమో అనుకున్నాను, కాదు, వాళ్ళు కూడా వెళ్తున్నారు, చక్కగా ఎంత బాగా కన్నడ మాట్లాడుతున్నారు. కేజీఎఫ్ అమ్మాయి తీసుకుంటున్నాను, చూసాను, టక్ కన్నడ మాట్లాడుతున్నారు. నేను తెలుగుకి వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే, బయట వాళ్ళు రావచ్చు 50%, అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలి కదా. అరే మన వాళ్ళ రిప్రజెంటేషనే లేదే. ఈ బాధ నాకు ఎప్పటి నుంచో, ఒక 6-7 years నుంచి ఉంది. అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా, మనం ఏం చేస్తున్నాం, మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగా ఉండేది. అండ్ నాకు మొత్తం గుర్తులేదు, కానీ నాకు అలవైకుంఠపురంలో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తుందో మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను నేను. అదొక్కటే అనుకున్నాను నేను. నాకు ఆ మొత్తం సినిమాలో మిగతాదంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు, అదొక్కటే అనుకున్నాను. ఇవాళ అదే ఫంక్షన్లో ఇవాళ నువ్వు మెయిన్ లీడ్, నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం ఖాందాన్ని తీసుకెళ్ళి నేను 30 secondsకి ఇవాళ 3 hours మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే అమ్మా, ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, శ్రీలీల నాకు అమ్మాయి వస్తుంది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది, ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే, అరే రండబ్బా, అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇండియా ఇస్ గ్రోయింగ్, అందులో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్, అందులో తెలుగు సినిమా ఇస్ ప్లేయింగ్ అ వెరీ పైనియర్ రోల్. మనం బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ టైమ్స్లో ఉంటున్నాం. ఇంకా కొంతమంది ఓల్డర్ సెక్షన్ పీపుల్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీ డౌట్ తీసుకుని మీ పిల్లలు మీరు పంపించండి. అమ్మాయిలు మీరు వచ్చేయండి, ఫస్ట్ సినిమాలకి వచ్చి చేయండి. మీ పేరెంట్స్ని కుదిరితే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి రండి. కన్విన్స్ అవ్వలేదా, చాలా మంది ఆల్రెడీ ప్రూవ్డ్ గర్ల్స్ అలా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవ్వపోయినా కూడా వచ్చి చేసిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత దే ఆల్ ఆర్ వెరీ కన్విన్స్డ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దర్ కిడ్స్ డెసిషన్స్. అలాగా చాలా అమ్మాయిలు ఇవాళ నిజంగా తెలుగు సినిమాలకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ రండి, యు ఆర్ వెల్కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే నేనేమి బయట వాళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు, ఐ యామ్ ఫర్ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. నేను రేపు తమిళ సినిమా చేస్తే 100% అందరు తమిళంలో పెట్టనే అంట, తెలుగు సినిమా చేస్తే అందరు తెలుగులోనే పెడదామంట. సో మన లాంగ్వేజ్లో ఉండే బ్యూటీ, అసలు నువ్వు డిక్షన్ మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంది, అది సినిమాకి ఎంత ఉపయోగపడింది, అది ఎంత రియల్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి, ఎంత బాగా చేసావు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నువ్వు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఈ 2023 కొట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి నీలాంటి అమ్మాయి కొడితే చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదు మేము కూడా కొట్టచ్చు. రైట్, అది గతంలో బన్నీ చేసిన కామెంట్, ఎస్కేన్ చేసిన కామెంట్, రీసెంట్గా ఎస్కేన్ చేసిన కామెంట్స్. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ఉద్దేశించన్నారు, బేబీ హీరోయిన్ వైష్ణవిని ఉద్దేశించి అంటూ కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించన్నారు, ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎస్కేఎన్ చేసిన కామెంట్లు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి సంచలనంగా మారింది, అట్ ద సేమ్ టైం ఎవరిని ఉద్దేశించన్నారు ఆయన? యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, చిత్ర పరిశ్రమ అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిల్ని తీసుకొని తప్పు చేశాము అన్నట్లుగా తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలిసి వచ్చింది, ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే ప్రోత్సహిస్తాము అంటూ
ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా హర్షణీయం కాదు, సమర్థనీయం కాదు. ఖచ్చితంగా గతంలో ఎస్కేఎన్ ఎవరినైతే ఫాలో అవుతాడో అల్లు అర్జున్ కి వీర విధేయుడు అనుకోవచ్చు, ఫ్యాన్ అనుకోవచ్చు, ఆయన ఫాలోయర్, అల్లు అర్జున్ ఫాలోయర్ గా ఎస్కేఎన్ ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. అలాంటి అల్లు అర్జున్ తెలుగు అమ్మాయిల్ని రమ్మని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఎంకరేజింగ్ గా ఎంతో ప్రోత్సాహంగా మాట్లాడాడు. అలాంటి అల్లు అర్జున్ అభిమానిగా, అల్లు అర్జున్ ఫాలోయర్ గా ఎస్కేఎన్ కూడా అప్పట్లో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తాము అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇలా యూటర్న్ తీసుకోవటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి విషయంలోనే ఎస్కేఎన్ అలాగే డైరెక్టర్ ఎక్కడో హర్ట్ అయ్యారు. ఆ అమ్మాయి విషయంలోనే వీళ్ళు మనసు మార్చుకున్నారు అనేది అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాటే. ఖచ్చితంగా ఈ డైరెక్ట్ గా ఈ తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించకూడదు, తెలుగు వచ్చిన అమ్మాయిల్ని తీసుకుంటే ఏం జరుగుద్దో మాకు తెలిసి వచ్చింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇండస్ట్రీ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా అవి సమర్థనీయం కాదు. భాషతో సంబంధం లేదు. నటిగా తను పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఉంటే ఆ పాత్రకు సరిపోతుంది అనుకుంటే ఎవరినైనా తీసుకోవచ్చు. తెలుగు వాళ్ళు వచ్చి ఇతర భాష సినిమాల్లో చేస్తున్నారు, ఇతర భాషల వాళ్ళు వచ్చి తెలుగులో సూపర్ స్టార్లు అయ్యారు. అసలు భాషా భేదం అంటూ లేదు, ప్రాంతీయ భేదం అంటూ లేదు కళాకారులకి. అలాంటిది ఎస్కేఎన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా ఏదైనా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వాలని చేశాడా? ఖచ్చితంగా ఏదైనా విషయంలో వైష్ణవితో ఇబ్బందులు పడి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా? అలా వైష్ణవి ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా వైష్ణవికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడొచ్చు, తన పేరుని కోట్ చేయొచ్చు. అంతేకాని ఇకపై తెలుగు రాని అమ్మాయిల్ని ప్రోత్సహిస్తాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం అది సమర్థనీయం కాదంటున్నారు అందరు కూడా. రైట్. అంటే ఇక్కడ వైష్ణవి కాదు, మరి ముఖ్యంగా వేరే హీరోయిన్స్ కి సంబంధించి గతంలో ఆయన చేసిన అంశాలకు, అంటే గతంలో ఆయన తీసిన సినిమాలకు సంబంధించిన పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఏమైనా ఇండివిజువల్ గా పేర్లు చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా, లేకపోతే దీని నుంచి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా ఎస్కేఎన్ అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో ఇంత ట్రోల్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు, దానిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. తను చేసే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంత నెగటివ్ వస్తుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోవాలి. ఖచ్చితంగా ఇంత ట్రోల్ అవుతున్న సందర్భంలో మరలా దాన్ని ఆయన టచ్ చేసి లేనిపోని తలకాయ తెచ్చుకోవటం అని ఆయన ఆగిపోయారేమో అనేది కూడా ఇండస్ట్రీలో ఒక చర్చ అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఎస్కేఎన్ వ్యాఖ్యలను అయితే దాదాపుగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ ఎవరైనా కూడా ఎవరు సమర్థించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే భాష పాయింట్ తీసుకొచ్చి ఒక నటుని కావచ్చు, నటిమణ్ణి కావచ్చు అక్కడ ఇన్సిస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పటికి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ కాబట్టి ఎస్కేఎన్ వ్యాఖ్యలను ఎవరు సమర్థించలేదు. ఎస్కేఎన్ కూడా దానిపై ఇప్పటి వరకు కూడా రిప్లై ఇవ్వలేదు వచ్చిన ట్రోల్స్ కావచ్చు, విమర్శలకు కావచ్చు. రైట్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వివాదానికి సంబంధించి ఎస్కే నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుందంటూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే కొద్ది గంటల క్రితం ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ మధ్య చాలా మంది వినోదం కింద వివాదానికి మొగ్గు చూపుతున్నారు, గురించి ఏం చేస్తాను చెప్పండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించి